రెడ్డికి కీ రోల్ పోషిస్తున్నారు. జట్టు కట్టిన నేతలతో కలిసి నడిచారు. తనకు దూరంగా ఉన్న నేతల్ని కూడా కలుపుకునే పోయేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. కోపతాపాలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి రేవంత్తో జత కడుతున్నారని భావించినప్పటికీ కూడా ఇంకా కొంతమంది నేతల్లో విభేదాలు ఉన్నాయని ప్రజాపాలన విజయోత్సవ సంబరాల్లో బయటపడ్డాయి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సభకు డుమ్మా కొట్టడమే అందుకు ప్రధాన కారణమంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏడాది పాలనపై నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం రాకపోవడంపై హాట్ టాపిక్ గా మారింది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రూట్ మొదటి నుంచి సపరేట్. ఆయన రాజకీయ అరంగేట్రం టీడీపీతో మొదలైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగిన 2014 ఎన్నికల్లో నర్సంపేట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మాధవరెడ్డి గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ లో చేరిన దొంతి 2018లో ఏఐసీసీ సభ్యుడిగా వ్యవహరించారు. ఇక 2019లో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. తిరిగి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ పర్యటనకు వచ్చిన ప్రతిసారి దొంతి మాధవరెడ్డి బేఖాతరు చేసేవారు. రేవంత్తో మాట్లాడేందుకు ముఖం చాటేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటి వరకు దొంతి కలిసింది లేదు. రేవంత్ రెడ్డిని పలకరించింది లేదు. తాజాగా ఏడాది పాలనలో సంక్షేమాన్ని ఏ విధంగా ప్రజలు దారి చేర్చమో తెలియచేసే ప్రజాపాలన విజయోత్సవ సభలకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గైహాజరు కావడంపై కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయోత్సవానికి 11 నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ త్రోటుపాటు లేకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మంత్రులతో సమన్వయం, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఆయన ముందుకు పోతున్నారు. ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి నిధులను తెచ్చుకోవడంలో ఎమ్మెల్యేలు బాగానే సక్సెస్ అయ్యారు. ఇక తాజాగా వరంగల్, పరకాల నియోజకవర్గాలపై సీఎం రేవంత్ రెడ్డి నిధులు వర్షం కురిపించారు. జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ, హన్మకొండ ఎమ్మెల్యే నైని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సీఎంతో సత్సంబంధాలు కొనసాగించడమే అందుకు కారణమని కూడా చెప్పవచ్చు. విజయోత్సవ సభకు నర్సంపేట నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. అనూహ్యంగా ఎమ్మెల్యే దొంతి డుమ్మా కొట్టడంతో నియోజకవర్గ అభివృద్ధిపై ఎఫెక్ట్ పడుతుందేమోనని కాంగ్రెస్ నాయకుల్లో గుబులు స్టార్ట్ అయిందట. మరి సీఎం రేవంత్ రెడ్డితో మొదటి నుంచి దొంతి ఎడముఖం పెడముఖంగా వ్యవహరించడంపై లోపల చర్చించుకుంటున్నారట. ఇటీవలే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వచ్చినప్పుడు కూడా దొంతి ముఖం చాటేశారు.
విజయోత్సవ సభ జరిగిన అతి సమీపంలోనే ఎమ్మెల్యే మాధవరెడ్డి నివాసం ఉన్నప్పటికీ ఆయన డుమ్మా కొట్టడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి గత కొంతకాలంగా కీలక నేతల పర్యటనలో దూరంగా ఉంటూ వస్తున్నారు. ఏదేమైనా తెలంగాణలో హస్తం పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డికి దొంతి లాంటి నేతలు సహకరిస్తారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తోంది. ఏలూరు